ఈ నెల 19వ తారీఖున చైనా ప్రధాని కీ లియాంగ్ అయితే ఈ బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తున్నటువంటి భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు. అప్పటి నుంచి కూడా భారత్ మళ్ళీ తన ఆందోళన అయితే వ్యక్తం చేస్తూనే ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మించడానికి తలపెట్టినటువంటి చైనాతో భారత్ మొదటి నుండి చెబుతున్న మాట ఇదే. పర్యావరణానికి అలాగే ముంపు ప్రాంతాలు కింద ఉన్నటువంటి ప్రాంతాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదు అనే విధంగా ఒప్పందాలు చేసుకుందామని మొదటి నుంచి భారత్ చెబుతోంది. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది మీద ఈ యొక్క డ్యామ్ని నిర్మిస్తే మనకేమైనా ప్రమాదమా అంటే మనం అనుకున్నంత భయపడాల్సినటువంటి పని లేదు, కానీ జాగ్రత్తగా మాత్రం అనుక్షణం ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 30 నుంచి 35% చైనాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర ఏదైతే ఉందో అక్కడ నుంచి నీరు వచ్చేది ఇంతే, 30 నుంచి 35%. మిగతా 65 నుంచి 70% కూడా అలా వస్తూ మన అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయిన తర్వాత అలాగా మళ్ళీ సముద్రంలో కలిసే వరకు కూడా అలా నీరు చేరుతూ ఉంటుంది. ఈ బ్రహ్మపుత్ర నదిలో అనేక నదులు వచ్చి చేరుతూ ఉంటాయి. అయితే దీనివల్ల మనకి ఈ విధంగా ప్రమాదం లేదు, కానీ రేపొద్దున్న ఎప్పుడైనా సరే మనకి చైనాకి కొన్ని యుద్ధం పరిస్థితులు వస్తే గనక, అంటే యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు లేదనుకుంటే ఇంకేదైనా అనివార్య కారణాలు వచ్చినప్పుడు చైనా మన మీద పగ తీర్చుకోవడానికి లేకపోతే మనకి నష్టం కలిగించడానికి ఈ యొక్క నీటిని ఒకేసారి గనక విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ఈ రాష్ట్రాలు మాత్రం తీవ్ర ఇబ్బందులకైతే గురవుతాయి. వీటితో పాటు బంగ్లాదేశ్ కూడా కొంత ఇబ్బందికి అయితే గురవుతుంది. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇది 14 లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇది కూడా 3 గోర్జెస్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ 3 గోర్జెస్, అది కూడా చైనాలో ఉంది కదా, దానికి ఇది 3 రెట్లు పెద్దది. అంటే ఎలాంటిదో మీరే ఊహించుకోండి. సంవత్సరానికి 300 బిలియన్ల కిలోవాట్లు ఈ విద్యుత్ ఇక్కడ ఉత్పత్తి చేయడానికి దీన్నైతే నిర్మిస్తుంది. కానీ ఇక్కడ కేవలం విద్యుత్ మాత్రమే కాదు, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి కూడా దీన్నైతే నిర్మిస్తుంది. దీని గురించి భారత ప్రభుత్వం ఆందోళన చెందినా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకేసారి నీరు విడుదల చేసినా సరే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు భారతదేశం అన్ని విధాలుగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తుంది. దీని గురించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెబుతున్నారు.